హలో అందరికీ. ఈరోజు చిక్కుడుకాయ కర్రీని సింపుల్‌గా తక్కువ మసాలాతో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 250 గ్రామ్స్ చిక్కుడుకాయలను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని తొక్కల్ని తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చిక్కుడుకాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. అది వేడైన తర్వాత అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోని ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కూడా దూరగా వేయించుకోవాలి. కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించాలి. ఆనియన్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత అందులో 2 పెద్ద సైజు టమోటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపోయేంత ఉప్పు, పావు స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ కారం, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలను వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని అంతా బాగా కలపాలి. అంతే, ఎంతో టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఇలా తక్కువ మసాలాలతో ఈ చిక్కుడుకాయ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.